హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా ఉన్నాను. నేను మీ రేణుక. ఇవాళ రెసిపీ వచ్చి కార్న్ ఫ్రైడ్ రైస్ అండి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం ఆయిల్ వేసుకోవాలా రైస్కి సరిపడంతా. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేదాకా ఆగాల. ఆ తర్వాత సాజీరా, కొంచెం వేగానే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలన్నీ. ఉల్లిపాయ కొంచెం సాటే చేసుకోవాలా. సాటే చేసుకున్నాక క్యారెట్, బీన్స్ వేసుకొని, క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బీన్స్ కూడా ఎక్కువ వేసుకోండి. వెజిటేబుల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి నేను ఉడికించలేదు, రావే ఆయిల్లోనే సాటే చేసుకోవాలి. వీటిని చేసుకున్నాక కొంచెం బాగా కలుపుకొని కార్న్ వేసుకోవాలి. కార్న్ వేసుకొని సాల్ట్ వేసుకొని, సాల్ట్ రైస్కి సరిపడంత ఇప్పుడు వేసేసుకోవాలి. ఫస్ట్ రైస్ ఉడికించి పక్కకు పట్టేసుకున్నాక ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, కార్న్ ఉడికించుకున్నాను నేను, బాగా సాటే చేసుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ అంటారు దాన్ని. తర్వాత డార్క్ సోయా సాస్, ఆ తర్వాత కిసాన్ వాళ్ళది స్వీట్ అండ్ స్పైసీ సాస్ వేసుకున్నాను నేను. సెజ్మోన్ సాస్ లెక్క బాగుంటుంది. సెజ్మోన్ చట్నీ అంటారు కదా, అది బాగుంటుంది. ఇది సేమ్ సిమిలర్గా ఉంటుంది. అది నా దగ్గర అది లేదు, నేను ఈ 3 వేసేసాను. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, స్పైస్ కొంచెం పచ్చిమిర్చి, తర్వాత మిరియాల పొడి నుంచి స్పైస్ వస్తుంది రైస్కి. ఫస్ట్ ఎక్కువ వేసుకోకండి మిరియాల పొడి, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే కర్రీ ఉండదు, పిల్లలకి ఇది మైల్డ్గానే ఉండాలి, ఎక్కువ స్పైసీ ఉండొద్దు. ఇప్పుడు ఈ సాస్ అన్నిటికీ బాగా పట్టేసినాక రైస్ వేసి కలుపుకోవడం అంతే. టేస్ట్ అండ్ ఈజీ రెసిపీ. మార్నింగ్ పూట బాక్స్కి, లంచ్ బాక్స్ పిల్లలకి మంచిది. మంచి వెజ్జీస్
రైస్ వేసి కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా బాగా కలుపుకొని మళ్ళీ రీహీట్ మంచి పొగులు వచ్చేదాకా బాగా మళ్ళీ రైస్ అనేది వేడైపోవాలి. అయిపోయినాక పొయ్యి కట్టేసి బాక్స్ పెట్టేస్తే బాగుంటుంది. సూపర్ యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.